హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. క్లాస్లోకి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెప్తానండి. క్లియర్గా ఒకసారి ప్లీజ్ అందరూ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ దగ్గర టిక్ పెట్టండి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్, ఇవి పెయిడ్ క్లాసెస్ అండి, అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే మన జీజేపీ బిట్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్లోని మనం ప్రస్తుతానికి హిస్టరీ, ఎకానమీ స్టార్ట్ చేయబోతున్నాం, అండ్ పాలిటీ, జోగ్రఫీ ఇవన్నీ కూడా డైలీ ఒక 10 బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. అలాగే జనరల్ సైన్స్ బిట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, అలాగే ఎకానమీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, అలాగే ఏపీ హిస్టరీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. సో వీటన్నిటిని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమందికి చాలా మందికి నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పి కంప్లైంట్ ఉంది. సో దాని గురించి మా టెలిగ్రామ్ ఛానల్ జీఓవిటీ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అనే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే సో ఫ్రీ అండి. మనకి ఇందులో పీడిఎఫ్స్ కావచ్చు, లేదంటే మన క్లాస్ వీడియోస్ ఎప్పటికప్పుడు మనం టోటల్ ఆ వీడియోస్ అన్ని కూడా లింక్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే పీడిఎఫ్స్ పెడుతూ ఉంటాం, అలాగే క్విజెస్ పెడుతూ ఉంటాం. సో వీటన్నిటికీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ లింక్స్ అనేవి కూడా పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే మరొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే www.ggptelugu.com ఈ వెబ్సైట్లో మనకి ఫ్రీ క్విజెస్ ఉన్నాయండి. ఫ్రీ క్విజెస్ మొత్తం కూడా జనరల్ స్టడీస్ మొత్తం కూడా ఫ్రీ క్విజెస్ ఉన్నాయన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తెలుగు మీడియంలోనే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా ఉంటాయండి. తప్పకుండా ఈ వెబ్సైట్ విజిట్ చేసి మనకి ఈ ఫ్రీ క్విజుల్లో పార్టిసిపేట్ చేయండి. జోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, అలాగే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా క్విజెస్ అనేవి ఉన్నాయి. సో తప్పకుండా ఈ క్విజెస్లో మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు స్టాటిక్ జీకే క్లాస్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ పీపుల్ ఇన్ ఇండియా గురించి చూస్తున్నాము. సో గత కొద్ది రోజులుగా, సో అవి ఈ రోజు నుంచి కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ టు రిసీవ్ ద పరమ్వీర్ చక్ర అవార్డ్? సో పరమ్వీర చక్ర అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఓకే, సో పరమ్వీర చక్ర అవార్డు పొందినటువంటి ఫస్ట్ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరండి? సో హూ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు రిసీవ్ దిస్ అవార్డ్? సో అతను వచ్చేసి సోమనాథ్ శర్మ. ఓకే, సో సోమనాథ్ శర్మ 1947 నవంబర్. సో అది కూడా అతను చనిపోయాక ఈ అవార్డు అనేది రావడం జరిగింది, పరమ్వీర చక్ర. సో పరమ్వీర చక్రకు సంబంధించి మనం స్టాటిక్ జీకే చూద్దామండి. సో స్టాటిక్ జీకేలో చూస్తే ఇది మనకి భారత సైనికులకు ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం అన్నమాట. సో సైనికులు ఎవరైతే ఉన్నారో సోల్జర్స్, వాళ్ళకి ఇచ్చేటటువంటి అత్యున్నత గ్యాలంటరీ అవార్డు ఇది. సో ఎవరైతే భారతదేశంలో అత్యధిక ధైర్య సాహసాలు చూపిస్తారో ఆ సైనికులకి మాత్రమే ఈ పరమ్వీర చక్ర అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని 1915 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో కానీ 1947 ఆగస్ట్ 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనకి 21 మంది సోల్జర్స్ కి మాత్రమే ఈ పరమ్వీర చక్ర అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో ఇప్పటి వరకు దాంట్లో నావీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాగే 20 మెంబర్స్ వచ్చేసి ఆర్మీకి చెందిన వాళ్ళు, ఇండియన్ ఆర్మీకి చెందిన వాళ్ళు, అండ్ 1 పర్సన్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన వాళ్ళు అనమాట. నావీ పర్సన్స్ అయితే ఎవరూ లేరు. ఓకే, సో మనకి ఈ అవార్డు అనేది జనవరి 1950లో ప్రవేశపెట్టారు. అండ్ ఇది మనకి 1947 ఆగస్ట్ 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ద ఎన్టీఆర్ అవార్డ్? సో ఇది మనకి నేషనల్ అవార్డ్ అనమాట, జాతీయ అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్. సో ఎన్టీఆర్ అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి? సో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఎన్టీఆర్ అవార్డు అనేది ఏ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది? ఓకే, అంటే ఏ కేటగిరీలో, లిటరరీ అవార్డా, లేకపోతే మూవీ అవార్డా, లేకపోతే అంటే ఏ కేటగిరీలో ఇస్తారు మనకి ఇది? సో ఆన్సర్ చేయండి అందరూ. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు? ఎన్టీఆర్ అవార్డు పొందినటువంటి ఫస్ట్ వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు 1996లో ఇవ్వడం జరిగింది. రైట్, సో రీసెంట్ కాదు, లాస్ట్ రిసిపెంట్స్ ఎవరు, ఎప్పటి వరకు ఇచ్చారు ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ అని చూసుకుంటే మనకి 2014
కమల్ హాసన్ గారికి ఇవ్వడం జరిగింది. 2015కి సంబంధించి రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే 2016 రజనీకాంత్ అనమాట. సో అప్పటి నుంచి దాని తర్వాత ఇంకా ఎవరికి ఈ ఎన్టీఆర్ అవార్డు అనేది ఇవ్వడం లేదు. ఓకే, సో అసలు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఫస్ట్ వచ్చింది. సో ఎన్టీఆర్ అవార్డు స్టార్టింగ్ చేసింది ఎప్పుడు అంటే మనకి ఇవ్వడం 1996 నుంచే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ రెస్పెంట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే, సో సెకండ్ పర్సన్ ఎవరు ఇందులో అంటే దిలీప్ కుమార్. 1997లో ఇవ్వడం జరిగింది. దిలీప్ కుమార్ ఈజ్ ద సెకండ్ పర్సన్. ఓకే, సో నెక్స్ట్ వన్, the first athlete from independent India with win an individual medal in the Olympics. సో ఒలింపిక్స్ లో వ్యక్తిగత పథకం, క్వశ్చన్ చూడండి క్లియర్ గా, వ్యక్తిగత పథకం అన్నమాట. సో ఇది పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ద ఫస్ట్ అథ్లెట్ ఫ్రమ్ ఇండిపెండెంట్ ఇండియా విత్ విన్ అండ్ ఇండివిజువల్ మెడల్ ఇన్ ద ఒలింపిక్స్. సో వ్యక్తిగత పథకం పొందినటువంటి భారతీయుడు ఎవరు? సో ఆన్సర్ చేయండి అందరూ. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఖాషాబా దాదా సాహెబ్ జాదవ్. ఓకే, సో ఇతను మనకి ఫస్ట్ పర్సన్ అనమాట. ఇండివిజువల్ గా పథకం సాధించినటువంటి వ్యక్తి ఖాషాబా దాదా సాహెబ్ జాదవ్. 1952లో ఇవ్వడం జరిగింది. అది కూడా రెజ్లింగ్ లో అనమాట. రెజ్లింగ్ లో వచ్చిన మెడల్ వచ్చేసి మనకి ఏంటిది? బ్రాంజ్ మెడల్. సో ఇతను మొట్టమొదటి భారతీయుడు. ఓకే, సో వ్యక్తిగతంగా ఒలింపిక్స్ లో పథకం పొందినటువంటి భారతీయుడు ఎవరు అంటే ఖాషాబా దాదా సాహెబ్ జాదవ్. ఓకే, సో ఇక్కడ మనం ఒలింపిక్స్ గురించి చూస్తున్నాం కాబట్టి సో ఒలింపిక్స్ కి సంబంధించి స్టాటిక్ జీకే చూద్దాం. సో మనకి ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి మనకి 1896 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా గ్రీస్ క్యాపిటల్ అయినటువంటి ఏథెన్స్ లో అన్నమాట. ఓకే, సో ఎక్కడ మనకి ఇవి ఎక్కడ స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ 1896 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి ఎవ్రీ 4 years కి ఒకసారి ఒలింపిక్స్ అనేది మనకి కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇది చూస్తే మనకి ఒలింపిక్స్ లో 5 రింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క రింగ్ కూడా ఒక్కొక్క దేశాన్ని తెలియజేస్తుంది మనకి. సారీ, ఒక్కొక్క దేశాన్ని కాదు, ఒక్కొక్క కాంటినెంట్ ని అంటే ఒక్కొక్క ఖండం గురించి తెలియజేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే బ్లూ రింగ్ వచ్చేసి మనకి నీలం రింగు, ఇది వచ్చేసి మనకి ఐరోపా ఖండాన్ని, యూరప్. నెక్స్ట్ బ్లాక్ కలర్ వచ్చేసి మనకి ఆఫ్రికా కాంటినెంట్. అండ్ నెక్స్ట్ రెడ్ వన్ వచ్చేసి మనకి అమెరికా. ఎల్లో వచ్చేసి ఏదండి మనకి ఆసియా ఖండం. అండ్ గ్రీన్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా అన్నమాట. సో ఒక్కొక్క రింగ్ వచ్చేసి కూడా మనకి ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్క కాంటినెంట్ ని తెలియజేస్తుంది, రైట్? సో ఇంకా మీకు ఒలింపిక్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను స్పోర్ట్స్ స్టాటిక్ జీకేలో మొత్తం క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి, రైట్? సో స్టాటిక్ జీకేలో స్పోర్ట్స్ సంబంధించిన జీకే ఉంటుంది. దాన్ని చూస్తే మీకు ఒలింపిక్స్ గురించి ఫుల్ A to Z దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట, రైట్? సో నెక్స్ట్ వన్, who was the first Indian woman to win a medal in the Olympics? ఒలింపిక్స్ లో వ్యక్తిగత పథకం సాధించినటువంటి మొదటి భారతీయురాలు ఎవరు? సో వ్యక్తిగతంగా అన్నమాట, భారతీయురాలు అడుగుతున్నారు, ఉమెన్ అడుగుతున్నారు. సో మెన్ వచ్చేసి భారతీయుడు అయితే ఆల్రెడీ చూసాము. సో భారతీయురాలు ఎవరు అంటే కరణం మల్లీశ్వరి, రైట్? సో 2000 సంవత్సరంలో ఈవిడికి రావడం జరిగింది. అది కూడా వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో కాంస్య పథకం లభించింది అనమాట. ఓకే, సో ఈవిడ తొలి భారతీయురాలు కరణం మల్లీశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ద ఒలింపిక్స్? ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? సో ఫస్ట్ ఇండియన్ అన్నమాట, గోల్డ్ మెడల్ అది కూడా. ఓకే, సో ఓన్లీ గోల్డ్ మెడల్ గురించి అడుగుతున్నారు, ఏ పథకం అని కూడా అడగట్లేదు, ఓన్లీ గోల్డ్ మెడల్. ఏ పథకం అంటే మనకి ఆల్రెడీ చూసాం, ఎవరు? దాదా సాహెబ్ గారు. సో ఆన్సర్ చేయండి, తొలి భారతీయుడు గోల్డ్ సాధించినటువంటి భారతీయుడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి అభినవ్ బింద్రా. ఓకే, సో 2008లో జరిగాయి మనకి ఒలింపిక్స్. 2018 బీజింగ్ ఒలింపిక్స్ అన్నమాట. ఓకే, సో బీజింగ్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో మనకి అభినవ్ బింద్రాకి గోల్డ్ పథకం అనేది లభించింది. సో ఇతను వచ్చేసి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ కి చెందినటువంటి వ్యక్తి అన్నమాట, రైట్?
సో మనం ఆల్రెడీ స్టాటిక్ జీకే చూస్తున్నాం, దేనికి సంబంధించి, ఒలింపిక్స్ సంబంధించి. సో దాంట్లో కొన్ని పాయింట్స్ చూద్దాము ఒలింపిక్స్ సంబంధించింది. సో ఇందాక 5 రింగ్స్ ఉన్నాయి కదా, ఆ 5 రింగ్స్ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కాంటినెంట్ గురించి తెలియజేస్తుంది. అదేంటి మనకంటే ఒక ఫ్లాగ్ అన్నమాట. సో ఒలింపిక్స్ ఫ్లాగ్ లో మనకి ఆ 5 రింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఒలింపిక్ ఫ్లాగ్ అనేది ఎవరి సలహా మేరకు తయారు చేశారు అంటే పియరీ డి కౌబర్టీన్. పియరీ డి కౌబర్టీన్. సో ఇతని యొక్క సలహా మేరకు ఈ ఫ్లాగ్ అనేది తయారు చేయబడింది, రైట్. సో నెక్స్ట్ అసలు ఈ ఒలింపిక్స్ ని ఎవరు కండక్ట్ చేస్తారు? సో ఆన్సర్ చేయండి, ఒలింపిక్స్ ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఓకే, సో అది నేను లాస్ట్ లో చెప్తాను. సో మనకి ఒలింపిక్స్ క్రీడలు అనేవి ఎవరు కండక్ట్ చేస్తారు? నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ సిల్వర్ మెడల్ ఇన్ ద ఒలింపిక్స్? ఒలింపిక్స్ లో రజత పథకం సాధించినటువంటి తొలి భారతీయుడు ఎవరు? సో ఇప్పుడు గోల్డ్ చూసాం, అభినవ్ బింద్రా. నెక్స్ట్ రజతం చూద్దాం, రైట్. సో సిల్వర్ మెడల్ సాధించినటువంటి భారతీయుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, రైట్. సో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నమాట. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో ఇతనికి సిల్వర్ మెడల్ అనేది లభించింది. ఓకే, సో ఇతను మనకి స్పోర్ట్స్ శాఖ మంత్రి కూడా ఉండడం జరిగింది ప్రీవియస్ గా. ఇతను వచ్చేసి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే రాజస్థాన్ ప్రాంతంలోని జైసల్మీర్ ప్రాంతం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి రాజస్థాన్ స్టాటిక్ జీకే చూసుకుంటే రాజస్థాన్ క్యాపిటల్ వచ్చేసి జైపూర్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. ఓకే, సో ఇది రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ గారి గురించి. ఈయనకి 2004 ఏథెన్స్ లో సిల్వర్ మెడల్ అనేది లభించింది. అదే మనకి ఫస్ట్ సిల్వర్ మెడల్ లభించింది అనమాట ఒలింపిక్స్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్వాలిఫై ఫర్ ద ఒలింపిక్స్ ఫైనల్? సో ఒలింపిక్స్ ఫైనల్ కి అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? సో ఆన్సర్ చేయండి అందరూ. ఫైనల్స్ కి అన్నమాట, ఫైనల్స్ కి అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ. సో ఆన్సర్ వచ్చేసి పిటి ఉషా. సో 1984 లో అన్నమాట ఎంట్రీ లభించింది. సో ఇవిడ పూర్తి పేరు వచ్చేసి చూసుకుంటే మనకి పిటి ఉషలో పిలవుల్ల ఖండి తెక్కెర పరంబిల్ ఉషా. సో ఇవిడ కేరళకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే, సో ఈవిడ మనకి ఒలింపిక్స్ ఫైనల్స్ లో అర్హత సాధించినటువంటి మొదటి వ్యక్తి, మొదటి భారతీయురాలు కూడా. ఓకే, సో మొదటి భారతీయురాలు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు అసెండ్ మౌంట్ ఎవరెస్ట్? సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు ఎవరు? సో ఇక్కడ నుంచి మనం ఎవరెస్ట్ మీద క్వశ్చన్స్ చూద్దాము. సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు అడుగుతున్నారు. సో ఆన్సర్ చేయండి. సో ఎవరు మనకి టెంజింగ్ నార్గే. సో 1953 మే 29th ఇతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. సో ఇక్కడ సారీ అండి, సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే టెంజింగ్ నార్గే వచ్చేసి వరల్డ్ లో ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఓకే, సో వరల్డ్ లోనే ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొట్టమొదటి పర్సన్ టెంజింగ్ నార్గే. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు అసెండ్ మౌంట్ ఎవరెస్ట్ అంటున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు. సో తొలి భారతీయుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి మనకి అవతార్ సింగ్ చీమా. అవతార్ సింగ్ చీమా, రైట్. సో ఇది వచ్చేసి మనకి ఇతను 1965 లో క్లైమ్ చేయడం జరిగింది, అవతార్ సింగ్ చీమా దీనికి ఆన్సర్. సో ఇది వచ్చేసి మనకి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయుడు కాదు, సో ప్రపంచంలోనే తొలి వ్యక్తి అన్నమాట. సో ఈ టెంజింగ్ నార్గే చూసుకుంటే మనకి ఇతను నేపాల్కి చెందినటువంటి వ్యక్తి, రైట్. సో ఇతనితో పాటు ఇతను ఒక్కడే కాదు, ఇంకొకరు కూడా ఎక్కడం జరిగింది, ఎడ్మండ్ హిల్లరీ. ఓకే, సో వీళ్ళిద్దరూ కలిసి ఎక్కారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు క్లైమ్ ద సమిట్ ఆఫ్ ఎవరెస్ట్ ట్వైస్? సో ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన తొలి వ్యక్తి ఎవరు? సో 2 టైమ్స్ ఎక్కారనమాట ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఎవరు మనకి? సో ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి నవాంగ్ గోంబో.
1965 ఈవిడ మళ్ళీ సెకండ్ టైం అధిరోహించడం జరిగింది. సో నేపాల్కి చెందిన వ్యక్తి నవాంగ్ గొంబు. సో ఓకే, సో నేపాల్కి చెందిన వ్యక్తి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇతను నవాంగ్ గొంబో. సో ఇతను ఫస్ట్ మ్యాన్ అన్నమాట. సో ఫస్ట్ మ్యాన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ట్వైస్. సో 2 సార్లు ఎక్కినటువంటి మొట్టమొదటి పర్సన్ ఇతను నేపాల్కి చెందిన వ్యక్తి. సో ఏ టైమ్స్ లో ఎక్కాడు? ఫస్ట్ టైం వచ్చేసి 1963లో అండ్ సెకండ్ టైం వచ్చేసి 1965లో అన్నమాట. రైట్. సో ఎవరెస్ట్ గురించి చూస్తే మనకి మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత? మనకి 8848 మీటర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళ అడుగుతున్నారు. సో తొలి భారతీయ మహిళ. సో ఆన్సర్ చేయండి. సో తొలి భారతీయుడిని చూసాము. సో తొలి భారతీయ మహిళ ఎవరో చూద్దాం. సో బచేంద్రి పాల్. ఓకే, సో 1984లో ఈవిడ క్లైమ్ చేయడం జరిగింది, బచేంద్రి పాల్. సో ఈవిడ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో ఉత్తరాఖండ్ చూస్తే స్టాటిక్ జీకే, ఉత్తరాఖండ్ క్యాపిటల్ వచ్చేసి మనకి ఏంటి? డెహ్రాడూన్. అండ్ లార్జెస్ట్ సిటీ కూడా ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ అన్నమాట. సో ఇక్కడ మనకి గవర్నర్, ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య, చీఫ్ మినిస్టర్ త్రివేంద్ర సింగ్ రావత్. సో నెక్స్ట్ వన్. సో ఆన్సర్ చేస్తూ ఉండండి, క్వశ్చన్స్ కి పార్టిసిపేట్ అవ్వండి ఎక్కువ మంది. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్? సో ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన తొలి భారతీయురాలు ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని 2 టైమ్స్ అధిరోహించిన తొలి భారతీయురాలు అడుగుతున్నారు. సో తొలి భారతీయ వ్యక్తి చూసాం కదా, ఎవరు ఆన్సర్ చేయండి. సో ఎవరు? మనకి నవాంగ్ గొంబో వచ్చేసి వ్యక్తి. సో ఇప్పుడు భారతీయురాలు చూసుకుంటే ఎవరు అంటే మనకి ఆన్సర్ వచ్చేసి సంతోష్ యాదవ్. ఓకే, సో ఈవిడ సంతోష్ యాదవ్. సో ఈవిడ మనకి హర్యానాకు చెందిన వ్యక్తి అన్నమాట. రైట్. సో 1993లో మే 10న ఈవిడ క్లైమ్ చేయడం జరిగింది. అండ్ 1992లో ఫస్ట్ క్లైమ్ చేసింది అనమాట. సో మొట్టమొదటిసారిగా 1992లో ఎక్కింది అండ్ వెంటనే మళ్ళీ 1993లో కూడా మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈవిడకి హర్యానాకు చెందిన వ్యక్తి. సో హర్యానా క్యాపిటల్ ఏంటండి? సో ఆన్సర్ చేయండి, హర్యానా క్యాపిటల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్? సో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి దక్షిణ భారతీయుడు ఎవరు? సో సౌత్ ఇండియన్ అడుగుతున్నారు, దక్షిణ భారతీయుడు. సో ఆన్సర్ వచ్చేసి శేఖర్ బాబు. ఓకే, సో హీ ఈస్ ద పర్సన్ అన్నమాట, శేఖర్ బాబు. ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి ఈ వ్యక్తి వచ్చేసి. ఓకే, సో ఇతను తొలి దక్షిణ భారతీయుడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద యంగెస్ట్ పీపుల్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అతి చిన్న వయస్కులు అన్నమాట, అతి పిన్న వయస్కులు అంటారు. సో ఎవరు వాళ్ళు? హూ వాజ్ ద యంగెస్ట్ పీపుల్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్? సో ఆన్సర్ వచ్చేసి పూర్ణ. ఓకే, సో పూర్ణ అలాగే ఆనంద్ అన్నమాట. సో వీళ్ళిద్దరు కూడా చిన్న వ్యక్తులు. సో అండ్ వీళ్ళలో చూసుకుంటే మనకి పూర్ణ వచ్చేసి ఫీమేల్స్ లో కూడా అతి చిన్న వయస్కురాలు అన్నమాట. ఓకే, సో వీళ్ళిద్దరు కూడా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తులు. రైట్. సో ఎప్పుడు వీళ్ళు క్లైమ్ చేసింది? 25th May 2014 వీళ్ళు ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. సో వీళ్ళిద్దరికి కోచ్ ఎవరు అంటే శేఖర్ బాబు అన్నమాట. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో ఇంటూ స్పేస్? సో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారు. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గో ఇంటూ స్పేస్? సో ఆన్సర్ చేయండి, అంతరిక్షంలోకి స్పేస్ లోకి వెళ్ళినటువంటి ఫస్ట్ భారతీయుడు. సో ఆన్సర్ వచ్చేసి మనకి రాకేష్ శర్మ. ఓకే, సో రాకేష్ శర్మ. సో అది కూడా సోయూజ్ T11 దాంట్లో వెళ్ళడం జరిగింది. 1984లో వెళ్ళారనమాట. ఓకే, సో 1984లో సోయూజ్ T11 నౌక ద్వారా వెళ్ళడం జరిగింది. రైట్. సో అండ్ ఇంకొకటి ఇది చూస్తే మనకి ఇండియన్ అన్నమాట. రాకేష్ శర్మ ఏంటి? ఇండియన్ పర్సన్. అదే ప్రపంచంలో ఎవరు? సో వరల్డ్ లో చూసుకుంటే మనకి ప్రపంచంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు అంటే సో
అతను యూరీ గగారిన్. సో ఇతను ఏ దేశానికి చెందినవాడు? రష్యా అన్నమాట. రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి యూరీ గగారిన్. సో 1961లో ఇతను వెళ్ళడం జరిగింది. సో అది కూడా వస్తోక్ 1 అనేటటువంటి అంతరిక్ష నౌక ద్వారా అతను వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో ఇన్ టు స్పేస్? అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారత సంతతికి చెందినటువంటి మహిళ ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో ఇన్ టు స్పేస్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరండి? కల్పనా చావ్లా. సో ఇవిలో మనకి మొదట భారతీయ అంతరిక్ష యాత్రికురాలు అనమాట కల్పనా చావ్లా. ఏ ఇయర్లో వెళ్ళారు? మనకి 1997 నవంబర్ ప్రాంతంలో కొలంబియా నౌక ద్వారా వెళ్ళడం జరిగింది. రైట్, సో మళ్ళీ ఇది ఫస్ట్ టైం అయితే సెకండ్ టైం కూడా వెళ్ళారు. సెకండ్ టైం వచ్చేసి 2003లో వెళ్ళడం జరిగింది. సేమ్ ఈ కొలంబియా నౌక ద్వారానే వెళ్ళడం జరిగింది. బట్ తిరిగి వచ్చే టైంలో మనకి అది పేలిపోవడంతో ఈవిడ మరణించడం కూడా జరిగింది అనమాట. ఓకే, సో ఈవిడ వచ్చేసి హర్యానా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ కి మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? సో ఆన్సర్ చేయండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ముస్లిం అధ్యక్షుడు. ఓకే, సో ఆన్సర్ ఏంటి మనకి? బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, సో బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, సో 1887లో ఇతను ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో ఇతను మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు అనమాట. ఓకే, సో ఇక్కడ స్టాటిక్ జీకేలో చూసుకుంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించారండి? 1885లో స్థాపించారు. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు మనకి? అసలు దీన్ని ఫౌండ్ చేసిన వ్యక్తి ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన వ్యక్తి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏవో హ్యూమ్. రైట్, సో ఇతను స్థాపకులు అన్నమాట. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు మనకి? డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అంటాం. ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది. 1885లో స్థాపించారు. ఎవరు స్థాపించారు అంటే ఏవో హ్యూమ్ స్థాపించారు. ఫస్ట్ అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. సో మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ పార్సీ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన తొలి పార్సీ మతస్థుడు ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, తొలి పార్సీ మతస్థులు. ఓకే, సో పార్సీ మతానికి చెందిన వాళ్ళలో ఇండియన్ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి. సో ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి దాదాబాయి నౌరోజీ. రైట్, సో దాదాబాయి నౌరోజీ గురించి చూస్తే మనకి ఇతని స్టాటిక్ జీకే చూస్తే, సో ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. అలాగే ఇతని బుక్స్ ఏంటి? ఇతను రాసినటువంటి బుక్ లో ఫేమస్ బుక్ ఇది అన్నమాట, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఓకే, సో దాంట్లో ఇతను డ్రైన్ థియరీని, వెల్త్ అండ్ డ్రైన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఎకనామిక్స్ సంబంధించింది అనమాట. సో ఐ థింక్ ఎకనామిక్స్ లో మీకు తెలిసే ఉండొచ్చు దాదాబాయి నౌరోజీ గురించి. సో ఇతను ఫస్ట్ పార్సీ మతస్థుడు అనమాట. దీంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన వాళ్ళలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించినటువంటి తొలి ఆంగ్లేయుడు ఎవరు అంటున్నారు. సో తొలి ఆంగ్లేయుడు అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి? జార్జ్ యూల్. ఓకే, సో 1888లో ఇతను ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో భారత జాతీయ కాంగ్రెస్ కి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అడుగుతున్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు. సో ఆన్సర్ ఎవరు మనకి? అని బీసెంట్. ఓకే, సో 1917లో ఈవిడ ప్రెసిడెంట్ అవడం జరిగింది, అని బీసెంట్. సో ఈవిడ వచ్చేసి మనకి బ్రిటిష్ వ్యక్తి అన్నమాట, అంటే లండన్ లో జన్మించినటువంటి వ్యక్తి అని బీసెంట్. ఓకే,
సో ఈవిడ మెయిన్గా థియోసాఫిస్ట్గా అందరికీ తెలుసు. అలాగే ఉమెన్స్ యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి వ్యక్తి కూడా ఈవిడ అనమాట, అని బెసెంట్. ఓకే, సో ఈవిడ వచ్చేసి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు దేనికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? సో భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ అడుగుతున్నారు. సో మహిళా ప్రెసిడెంట్ వచ్చేసి అది కూడా ఇండియన్ మహిళా ప్రెసిడెంట్ ఎవరు అడుగుతున్నారు. ఓకే, సో ఇండియన్ మహిళా ప్రెసిడెంట్ ఎవరండి, మన భారతీయ మహిళ అన్నమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఫస్ట్ టైం అధ్యక్షత వహించింది. సో ఆన్సర్ వచ్చేసి సరోజినీ నాయుడు. ఓకే, సో 1925లో ఈవిడ ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. 1926 వరకు ఉన్నారనమాట. ఓకే, సో ఈవిడ కంటే ముందు మహాత్మా గాంధీ ఉన్నారు. ఓకే, సో సరోజినీ నాయుడు గురించి చూస్తే మనకి ఈవిడ హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో తెలంగాణ పర్సన్. అండ్ నెక్స్ట్ ఈవిడ వచ్చేసి మనకి మొట్టమొదటి గవర్నర్ గా కూడా ఉండడం జరిగింది యునైటెడ్ ప్రావిన్సెస్ కి. ఓకే, సో అండ్ ఈవిడకి ఉన్నటువంటి బిరుదులు చూసుకుంటే మనకి నైటింగేల్ ఆఫ్ ఇండియా ఒక బిరుదు రావడం జరిగింది, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈవిడ వర్క్స్ గురించి చూస్తే ఈవిడ రాసినటువంటి బుక్స్ చూస్తే ఏంటిది, అది మనకి గోల్డెన్ థ్రెషోల్డ్. రైట్, సో ఇది సరోజినీ నాయుడు గారి గురించి. 1925లో ఆవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ గవర్నర్ గా వచ్చేసి మనకి 1947 నుంచి ఉండడం జరిగింది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మిస్ వరల్డ్, మొట్టమొదటి ప్రపంచ సుందరి. సో మొదటి ప్రపంచ సుందరి, సో అది కూడా ఇండియాకు చెందిన పర్సన్ అనమాట. అంటే మొట్టమొదటిగా భారతదేశానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి, అది కూడా మిస్ వరల్డ్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో ప్రపంచ సుందరి. సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి, రీటా ఫరియా. ఓకే, సో 1966లో రావడం జరిగింది మిస్ వరల్డ్. 1966లో జరిగినటువంటి పోటీల్లో రీటా ఫరియా. సో తిను వచ్చేసి మనకి ఇండియాకు చెందినటువంటి వ్యక్తి. రైట్, సో మిస్ వరల్డ్ ఫ్రమ్ ఇండియా ఎవరు అంటే రీటా ఫరియా, ఫస్ట్ పర్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ మిస్ ఇండియా. సో మొదటి మిస్ ఇండియా అని అడుగుతున్నారు. సో మొదటి మిస్ ఇండియా అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి, ఫస్ట్ మిస్ ఇండియా ప్రమీల. ఓకే, 1947లో రావడం జరిగింది ఈవిడికి. సో యాక్చువల్గా ఈవిడ పేరు వచ్చేసి ఎస్తర్ విక్టోరియా అబ్రహం. ఎస్తర్ విక్టోరియా అబ్రహం. అయితే స్టేజ్ మీద ఈవిడ పేరు అబ్రహం అన్నమాట. ఈవిడ పేరు వచ్చేసి ప్రమీలాగా ఫేమస్ అవడం జరిగింది. సో ప్రమీలాగానే పిలుస్తున్నారు అనమాట. సో ఈవిడ వచ్చేసి కోల్కతాకు చెందినటువంటి వ్యక్తి. అలాగే ఫస్ట్ ఉమెన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా. ప్రొడ్యూసర్స్ లో మొట్టమొదటి ఉమెన్ ఎవరు అంటే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ లో ప్రమీలా గారు. ఓకే, సో ఈవిడకి ఫస్ట్ మిస్ ఇండియా అవార్డు అనేది రావడం జరిగింది 1947లో అనమాట. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, మొదటి విశ్వసుందరి. సో ఫస్ట్ విశ్వసుందరి ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మిస్ యూనివర్స్ అన్నమాట. సో మొదటి విశ్వసుందరి అడుగుతున్నారు, అది కూడా ఫ్రమ్ ఇండియా నుంచి అన్నమాట. సో ఫస్ట్ మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరు మనకి, ఆన్సర్ వచ్చేసి సుస్మితా సేన్. ఓకే, సో 1994లో రావడం జరిగింది సుస్మితా సేన్ గారికి. రైట్, సో సెకండ్ పర్సన్ ఎవరు దీంట్లో అంటే లారా దత్తా. సో మన ఇండియా నుంచి సెకండ్ పర్సన్ ఎవరు అంటే లారా దత్తా. సో 2000 ఇయర్లో రావడం జరిగింది. సో మిస్ యూనివర్స్ ఫస్ట్ ఎవరు ఇండియా నుంచి అంటే సుస్మితా సేన్, సెకండ్ వన్ లారా దత్తా. అండ్ 2019లో మిస్ యూనివర్స్ ఎవరు అంటే జోజిబిని టుంజీ. జోజిబిని టుంజీ. సో ఈవిడ వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే, సో అది దీని గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు అపియర్ ఆన్ ఎ పోస్టేజ్ స్టాంప్. సో పోస్టల్ స్టాంప్ పై దర్శనం ఇచ్చినటువంటి ఫస్ట్ మహిళ ఎవరు అడుగుతున్నారు. సో ఆన్సర్ చేయండి, ఫస్ట్ మహిళ అన్నమాట. సో ఎవరు అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మీరాబాయ్. ఓకే, సో మీరాబాయ్. సో ఇప్పుడు వచ్చేసి ఒక గ్రేట్ సైంట్ అన్నమాట. ఓకే, ఒక గ్రేట్ సైంట్ ఈవిడ. ఓకే, సో షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ పోస్టల్ స్టాంప్ పై
ఈవిడ యొక్క ఫోటో అనేది వేయడం జరిగింది, మీరాబాయి గారిది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు అటెండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్సెస్? భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన ఫస్ట్ మహిళ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ చేయండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి హాజరైనటువంటి వ్యక్తి అన్నమాట, మొదటి మహిళ ఎవరు అంటే మనకి కాదంబిని గంగూలీ. ఓకే. సో 1901లో జరిగినటువంటి సమావేశాలకు ఆవిడ హాజరవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో బెంగాల్ మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? సో ఆన్సర్ చేయండి. సో ఇది మనకి హిస్టరీ క్వశ్చన్. సో గవర్నర్ జనరల్స్ కి సంబంధించి ఫస్ట్ గవర్నర్ జనరల్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, వారన్ హేస్టింగ్స్. రైట్. సో వారన్ హేస్టింగ్స్ మనకి మొట్టమొదటి బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ అన్నమాట. సో ఈయన ఎప్పటి నుంచి ఎంత వరకు ఉన్నారు, 1774 నుంచి మనకి 1785 వరకు ఉండడం జరిగింది. ఓకే. సో ఈయన టైంలో జరిగినటువంటి చూస్తే మనకి 1780లో మనకి ఫస్ట్ పత్రిక న్యూస్ పేపర్ రావడం జరిగింది. ఓకే. సో అదేంటి మనకి హిక్కీ బెంగాల్ పత్రిక, బెంగాల్ గజెట్ ప్రచురణ. రైట్. సో 1780లో మొదటి పత్రిక హిక్కీ బెంగాల్ గజెట్ ప్రచురణ జరిగింది. అండ్ ఈ టైంలోనే మనకి ఈయన టైంలోనే ఆంగ్లో మైసూర్ వార్స్ కూడా జరిగాయి అన్నమాట. ఆంగ్లో మైసూర్ వార్స్ అది కూడా సెకండ్ వన్ జరిగింది. అండ్ నెక్స్ట్ ఆంగ్లో మరాఠా వార్, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ అనేది ఈయన ఉన్నప్పుడే జరిగింది అనమాట. ఓకే. సో అలాగే మనకి 1784లో చూసుకుంటే మనకి పిట్స్ ఇండియా యాక్ట్. సో ఇది మనకి ఒక చట్టం కూడా ఉంది, పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో. అది ఎవరి గవర్నర్ జనరల్ టైంలో వచ్చింది, మనకి వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ టైంలో వచ్చింది. ఈయన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, సెకండ్ పర్సన్ అంటే మనకి కార్న్ వాలిస్. రైట్. సో కార్న్ వాలిస్. సో అతను 1785 నుంచి 1793 వరకు ఉండడం జరిగింది అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అండ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయ్ ఎవరు? ఓకే. సో ఆన్సర్ ఏంటి మనకి, విలియం బెంటింక్. రైట్. సో ఈయన వచ్చేసి మనకి 1828 నుంచి మనకి 1833 వరకు ఉన్నారు. 1828వ సంవత్సరం నుంచి 33 వరకు ఉన్నారు. సో ఈయన టైంలో ఏమేమి జరిగాయి? సో 1829లో చూసుకుంటే మనకి సతీ సహగమన నిషేధ చట్టం తీసుకురావడం జరిగింది. ఈయన సతీ సహగమన నిషేధ చట్టం ఎవరి టైంలో వచ్చింది మనకి ఈ చట్టం? విలియం బెంటింక్ గవర్నర్ జనరల్ గా అండ్ ఫస్ట్ వైస్రాయ్ గా ఉన్నప్పుడు ఇది రావడం జరిగింది అనమాట. ఓకే. సో నెక్స్ట్ స్కూల్స్ లో మనకి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా విలియం బెంటింక్ అన్నమాట. అంటే పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు 1835, అరౌండ్ 1835 టైంలో. సో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మనకి విలియం బెంటింక్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ అటార్నీ జనరల్, తొలి అటార్నీ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. ఓకే. సో ఆన్సర్ చేయండి అటార్నీ జనరల్ గురించి. సో అటార్నీ జనరల్ అంటే మనము దీంట్లో చూసుకుంటే అటార్నీ జనరల్ ని ఎవరు నియమిస్తారు ఈ అటార్నీ జనరల్ ని అంటే మనకి రాష్ట్రపతి నియమిస్తారు అనమాట, ప్రెసిడెంట్. రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ అటార్నీ జనరల్ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎంసి సీతల్వాడ్. సో ఎంసి సీతల్వాడ్. సో ఈ వ్యక్తిని ఫస్ట్ టైం నియమించడం జరిగింది. రైట్. సో అటార్నీ జనరల్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క మొట్టమొదటి న్యాయ అధికారి అన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించేటటువంటి అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ దేంట్లో అయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి తరఫున వాదించే వ్యక్తి ఎవరంటే ఈ అటార్నీ జనరల్ అన్నమాట. ఓకే. సో ఇతని రాష్ట్రపతి నియమిస్తారు అండ్ ఇతని రాజీనామా లేఖ వచ్చేసి ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మనకి ప్రెసిడెంట్ కి జరుగుతుంది. సో ఫస్ట్ అటార్నీ జనరల్ వచ్చేసి మనకి ఎవరు, ఎంసి సీతల్వాడ్. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఉన్నారు, ప్రెసెంట్ అటార్నీ జనరల్ అంటే మనకి కేకే వేణుగోపాల్.
రైట్. సో కేకే వేణుగోపాల్ గారు మనకి ప్రెసెంట్ అటార్నీ జనరల్గా ఉంటున్నారనమాట. ఓకే, సో ఇవ్వండి టోటల్గా మనకి ఫస్ట్ పర్సన్స్ గురించి. సో ఇంతటితో ఇదైతే కంప్లీట్ అవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఇంకో టాపిక్ చూసి దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. రైట్, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.